MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పురపాలక సంఘ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తీపి కబురు తెలిపారు. ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 48లో బకాయి వడ్డీపై 50% రాయితీ విధించినట్లు ఆయన తెలిపారు. వీకోట మండలం జవ్వినపల్లి పంచాయతీ నక్కపల్లి పంచాయతీ వాసులు పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కలిసి వినతి పత్రాన్ని అందించారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ రోజు సాయంత్రం పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పలమనేరు పురపాలక సంఘ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తీపి కబురు తెలిపారు. మున్సిపల్ పన్నులు బకాయి ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపిందన్నారు. ఈ రోజు విడుదల చేసిన జీవో నంబర్ 46లో బకాయి వడ్డీపై 50% రాయితీ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల ఆఖరులోపు ఎవరైతే పన్ను చెల్లిస్తారో వారికి 50% వడ్డీపై మాఫీ వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మనకు ఎవరికైతే పురపాలక సంఘానికి బకాయి ఆస్తి పన్ను బకాయి ఉన్నటువంటి వారికి కానీ ఖాళీ స్థలములు పన్ను బకాయి ఉన్నవారికి కానీ ప్రభుత్వం ఇప్పుడే జీఓఎంఎస్ నెంబరు 46 ఇప్పుడే ప్రభుత్వం విడుదల చేసింది. బకాయి ఉన్నటువంటి వారికి వడ్డీ మాఫీ అనేది 50% ఇప్పుడే కల్పించడం జరిగింది. ఈ 50% వడ్డీ మాఫీని అందరూ కూడా ఈ నెలాఖరు లోపల కడితే పూర్తిగా గతంలో బాకీ ఉన్నప్పటికీ అంతా కూడా వడ్డీ మాఫీ 50% మాఫీ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఈ సంవత్సరంలో వడ్డీ కట్టిన వాళ్లకు ఈ వడ్డీ ఏదైతే 50% బకాయి మాఫీ చేసినారో వాళ్ళకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళ ట్యాక్సులు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. జియో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎలక్షన్ వచ్చినందువల్ల వాళ్ళంతా సరిగా చెల్లించడం వాళ్ళకు ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. కాబట్టి బకాయి ఉన్నటువంటి ఇంటి పన్ను బకాయి ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే మనకు ఖాళీ స్థలంలో బకాయి ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. తమ గ్రామ రహదారిలోని రామాపురం పెద్దవంక ఎక్స్ప్రెస్ హైవే కారణంగా కనుమరుగవుతోందని, ఏలనాటి చరిత్ర కలిగిన ఆ కాలువను మూసేస్తే సాగు తాగునీటికి ఇబ్బందులు తప్పవని, కాబట్టి ఆ పనులను మళ్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే అధికారులతో చరవాణిలో మాట్లాడి రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రొవిజన్ ఇవ్వండి, ఎందుకంటే సప్లై ఛానల్లో మనం ఆపడానికి లేదు. ప్లస్ రోడ్డు కూడా ముందు ఆడిపోతా ఉన్నది. ఆ రోడ్డు మనకు ఇబ్బంది లేకుండా నక్కనపల్లి రోడ్డు ప్రాబ్లం. ఓకే, ఆ రెండు కన్సిడర్ చేయండి. ఓకే ఓకే ఓకే. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ రోజు సాయంత్రం పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో పలమనేరు పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. कमाल भाई
చాలు వద్దులేదు మామూలుగా వేసేది చాలు ఇప్పుడు ఎవరు ఏడబోదు ఉన్నాయి ఉన్నాయి السلام عليكم ورحمة الله. الحمد لله رب العالمين نحمده ونصلي على رسوله الكريم. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. बुजुर्गों और दोस्तों, आज की एक महफिल बहुत ही मुबारक महफिल है। अल्लाह ताला ने जैसे हमको यहाँ जमाया है, इसी तरह ज़िंदगी भर दिलों को जोड़ के साथ हम सबको मिलकर जुलकर रहने के अल्लाह ताला हमें तौफीक अता फरमाए और हर किस्म के आफत से और हर किस्म की नियात फरमाया, हम लोगों को जमा फरमाया और इफ्तार की दावत दी। हम सब मिलकर हमने अल्लाह ताला के सामने सर झुकाया, इबादतें की। अल्लाह ताला हमारी इबादतों के कबूल फरमाए। मोहम्मद व अला सय्यिदना मोहम्मद व बारिक वसल्लिम अलैहि। अल्लाहुम्मा सल्लि अला मोहम्मद व अला मोहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला इब्राहीम इन्नका हमीदुम मजीद। اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم انا نسالك علما نافعا وعملا متقبلا ورزقا حلالا طيبا وشفاء من كل داء. اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم. اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم. اللهم زدنا ولا تنقصنا واكرمنا ولا تسلط علينا من لا يرحمنا. اللهم باعد بيننا وبين خطايانا كما باعدت بين المشرق والمغرب. اللهم بارك لنا فيما رزقتنا وانت خير الرازقين. اللهم بلغ مرادنا مراد المسلمين واقض حاجاتنا وحاجات المحتاجين. اللهم انا نسالك علما نافعا وعملا متقبلا ورزقا حلالا طيبا وشفاء من كل داء. ربنا آتنا خير الراحمين. رب اغفر وارحم وانت خير الراحمين. رب اغفر وارحم وانت خير الراحمين. اے اللہ ہمارے گناہوں کو معاف فرما, خطاؤں کو درگزر فرما. اے اللہ ہم گناہگار ہیں, اے اللہ نافرمان ہیں. اے اللہ ہمیں فرما برداری کی زندگی گزارنے کی توفیق عطا فرما. اے اللہ تیری اطاعت فرما برداری میں ساری زندگی گزارنے کا ہمیں توفیق عطا فرما. పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలతో ఈ మాసం అంతా కూడా భగవంతుడిని అల్లాని ప్రార్థించుకుంటూ అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, ఈ రంజాన్ మాసంలో
ముఖ్యంగా ఈరోజు ఉపవాసాలన్నీ ముగించే కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం రోజా ముగించి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇంతమంది ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఇఫ్తార్లో పాల్గొనడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆ భగవంతుడు అల్లా అందరినీ కూడా బాగా చూడాలని చెప్పి ఈ రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేయడం. ఎందుకంటే ఎప్పటి నుంచినో మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా అటు పుంగనూరులో కావచ్చు, ఇటు పొలంనేరులో కావచ్చు, ఎప్పుడు ఈ మాసం వస్తే ఖచ్చితంగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరూ కూడా మసీదులకు వచ్చే ఆనవాయితీ ఉండేది. అయినా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఒకచోట మేము కూడా మీకు ఈ యొక్క మాసంలో ఒకసారి ఆ ఇఫ్తారు ఇవ్వాలనేటువంటి ఆలోచన అల్లా నాకు కలిగిస్తే మీ అందరితో కూడా కలిసి పాల్పంచుకొని ఈ యొక్క పండుగ నాడు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మీ అందరితో కలిసి ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇకపోతే రాజకీయాలను మాట్లాడేటువంటి వేదిక కాదు ఇది. నేను మిమ్మల్ని గత రంజాన్లో కూడా మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. రంజాన్ మాసంలో ఆ రోజే కూడా నేను చెప్పడం జరిగింది. ఏ రోజు మీ యొక్క ప్రతినిధిగా ఈరోజు నేను శాసనసభ్యుడిగా మొన్న నేను ఎన్నిక కావడానికి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ముఖ్యమైనటువంటి పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఏమీ ఆలోచించకుండా నాకు సహకరించి నన్ను మంచి మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఈ దఫానే కాదు, మీరు గతంలో నా తండ్రి గారిని కూడా 3 సార్లు ఎంపీగా పంపించినారు, 3 సార్లు ఎమ్మెల్యేకి పంపించినారు, నన్ను ఇది 5వ సారి ఎమ్మెల్యేకి పంపించినారు. అంటే కంటిన్యూగా చిన్నప్పటి నుంచి మీతోనే కలిసిమెలిసి జీవితం పూర్తిగా కూడా కొనసాగుతూ ఉంది. ఒకసారి నేను శాసనసభ్యుడిగా ఉండినా, ఒకవేళ అధికారంలో ఉండినా, అధికారంలో లేకపోయినా ఎప్పుడు మీ మనిషినే. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా అమర్నాథ్ రెడ్డి మీతో ఉంటాడనేది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు విద్యాపరంగా కూడా కొన్ని ఈ మన పట్టణంలో ఒక సమస్య వస్తే, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మోడల్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. గతంలోనే మా తండ్రి గారు ఆ రోజు స్కూల్కు ఇక్కడ చదివేటువంటి పిల్లలకు స్కూల్ లేదంటే పాతపేటలో ఆ రోజు స్కూల్ కట్టడం జరిగింది. ఈరోజు కొత్తపేటలో మనకు ఒక స్కూలు 2 కలిపి ఆడ తీసుకుపోతే కుదరదని ఇక్కడ కూడా మనకు ఒక హై స్కూల్, అక్కడ ఒక హై స్కూల్, 2 హై స్కూల్ ఉంటే కానీ అమ్మాయిలు చదువుకునేటువంటి అవకాశం ఉండదనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలకు మునుపు మన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చేసినటువంటివి మిగిలిపోయినటువంటివి మన షాదీ మహల్స్ కావచ్చు, మనకు కావాల్సినటువంటి అమ్మాయిలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కావచ్చు, చాలావి అంతకు మునుపు శాంక్షన్ చేసినవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి మీకు ఇవ్వడానికి నా వంతు నేను సహకారం తప్పకుండా ప్రభుత్వ పరంగా మీ ప్రతినిధిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, మరి ఎందుకంటే రేపు ఒకరోజు ఎల్లుండి మళ్ళా పెద్ద పండుగ వస్తుంది, తర్వాత రంజాన్ వస్తుంది, మాకు ఉగాది వస్తుంది. అంటే 2 దగ్గరనే అన్ని పండుగలు కూడా దగ్గరనే వస్తాయి. ఇది ఆఖరి రోజు. అంటే నాకు ముందే పెట్టాల్సింది అసెంబ్లీ ఉండే దానివల్ల ఆ మధ్యలో నేను పెట్టేటువంటి అవకాశం లేదు. అందుకే ఈరోజు అసెంబ్లీ అయిన తర్వాతనే పెడదామని చెప్పి ఆలోచన చేసి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ ఇంకా ఉండి ఇక్కడ ఆ యొక్క ఇఫ్తార్ విందులో పూర్తిగా పాల్గొని వెళ్లాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.